రూ. 1000 అవసరం ఈరోజు. ఏమైద్దో మరి. ఎండ చూస్తే ఎండ ఎదిరిపోతుంది. ఇంకో పక్క నుంచి వర్షం వచ్చేలాగుంది. రోడ్లు చూస్తే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఏంటో మరి ఏమైద్దో ఏంటో చూడాలి. చూద్దాం ఏం జరిగిద్దో. మొన్నటిదాకా ఎండలకు దడిచి అసలు వ్యాపారానికే వెళ్ళలేదండి. ఈరోజు అన్ని దగ్గరికి వచ్చేసినాయి. ఇంటద్దులు, కరెంటు బిల్లులు, కట్టాల్సిన వాళ్ళకి వడ్డీలు ఇవన్నీ దగ్గరికి వచ్చేసినాయి అండి. అర్జెంటుగా ఈరోజు రూ. 1000 కట్టాలి. పీకల మీదకి వచ్చేసింది అనమాట. అందుకని పొద్దున్నే మబ్బులు ఉన్నా కూడా అసలు ఎలా ఉండిద్దో ఏంటో అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు వ్యాపారం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని బండి సదురుకొని రెడీ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నానండి. ఈరోజు అసలు నిజంగా రూ. 1000 వస్తాయో రావో, ఎలా ఉండిద్దో ఏంటో మబ్బు. కానీ కాసేపు అయిన తర్వాత చూస్తే షాక్ వేసి టెన్షన్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలేదండి. సరుకు మొత్తం సదిరేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇలా పైన చూశానండి, చెక్ చేశాను మొన్న వర్షం పడిందని. తీరా చూస్తే నీళ్లు నిలిచిపోయినాయండి. సరుకు మీద పడి ఏమైనా తడిచిపోయినాయా అని చెప్పి చాలా టెన్షన్ వేసింది. టెన్షన్ వేసి ఏం చేయాలో అర్థం కాలేదు. సరుకు తడిచిపోతే రూ. 1000 సంగతి తర్వాత, ముందర సరుకు తడిచిపోతే నష్టం కూడా వచ్చేది. చెక్ చేస్తే ఈ జగ్గులో నీళ్ళు ఉన్నాయండి. ఆ బ్రష్లు పైకి ఉండటం వల్ల సరుకు కూడా ఏం తడవలేదు. దేవుడి దేవులో ఒక సమస్య గట్టెక్కింది. ఈ వాతావరణానికి జనాలు వస్తారో రారో, రూ. 1000 వస్తాయో రావో అనే టెన్షనే ఉందండి. ఏం జరిగిద్దో. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొంచెం దూరం రాగానే ఫస్ట్ సేల్ పడిందండి. ఫస్ట్ సేల్ ఎంత అనేది పక్కన పెడితేనండి, ఫస్ట్ సేల్ పడితే ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు దాకున్న టెన్షన్, భయం అంతా పోయినాయి. ఇంకా రూ. 1000కి చాలా దూరంలో ఉన్నాం. కానీ ఇంకో ఆశ్చర్యం ఏంటంటేనండి, ఆవిడ తీసుకునే లోపే పక్కన ఉన్న ఇంకొక ఆవిడ, వెళ్తున్న ఆవిడ వెంటనే ఆవిడ కూడా వచ్చి ఈవిడతో పాటు చూసి ఆవిడ కూడా కొనటం ప్రారంభించిందనమాట. ఒకేసారి ఫస్ట్ సేల్, సెకండ్ సేల్ ఒకేసారి పడినాయి అనమాట. చాలా ఆనందం వేసింది. కస్టమర్ని తెస్తాడంటాకి ఇదే అనమాట. ఒకళ్ళు వచ్చి చూసారంటే ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా వచ్చి చూసి వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఉంటే కనుక కొంటారండి. ఈరోజైతే ప్రస్తుతానికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా వేకి చాలా దూరంలో ఉన్నాం, చూద్దాం ఏమైద్దో. పక్క సందుకు రాగానే ఇంకొక కస్టమర్ వచ్చారు. అలాగే ఇప్పుడే కొంచెం మొదలవుతుంది వ్యాపారం. కస్టమర్స్ రావటం చూడటం జరుగుతుందన్నమాట. ఫస్ట్లో ఉన్నంత టెన్షన్ లేదు, కొంచెం తక్కువైంది. ఎందుకంటే కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి కొంటారులే అని. కాకపోతే వ్యాపారంలో ఎప్పుడేం జరిగిద్దో చెప్పలేం. ఈరోజు ఎలా ఉండిద్దో, ఎక్కడ టర్న్ అయిద్దో, ఏమైద్దో ఏంటో చెప్పలేమన్నమాట. రూ. 1000కి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. చూడాలి ఎలా ఉండిద్దో ఇక్కడ నుంచి వ్యాపారం. మరి వచ్చి దగ్గర గంటన్నర అవుతుందండి. ఫస్ట్ సేల్, సెకండ్ సేల్ అని చెప్పి వీడియో పెట్టా కదా, అవి తప్పితే ఇప్పుడు దాకా మళ్ళీ ఇంకో సేల్ పడలేదు. గంటన్నర అవుతుంది. కొంచెం ఎండగానే ఉంది. చూపిస్తాను మీకు. రోడ్లో చూడండి, సరిగ్గా ఎవరు లేరు. చూసారా, ఇటు కూడా చూపిస్తా. ఇదిగోండి, ఎవరు లేరు సరిగ్గా. గంటన్నర అయింది. రూ. 1000 అవసరం ఈరోజు. ఏమైద్దో మరి. ఎండ చూస్తే ఎండ ఎదిరిపోతుంది. ఇంకో పక్క నుంచి వర్షం వచ్చేలాగుంది. రోడ్లు చూస్తే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఏంటో మరి ఏమైద్దో ఏంటో చూడాలి. చూద్దాం ఏం జరిగిద్దో. మీకు ఒకటి చూపిస్తానండి. నేను వ్యాపారం చేయటానికి వచ్చాను. నాకు ఒక ఆనిముత్యం లాంటి మాట ఒకటి కనపడింది. మిత్రమా, నీకు ఏమి జరగకూడదని అనుకుంటావో అది ఇతరులకు చేయబోకు. ఇప్పట్లో కూడా ఇలా రాసేవాళ్ళు ఉన్నారా ప్రేమాల అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. పక్కనే ఏంట్రా సేల్ లేవు బాబు అనుకుని ఇంకో సందు తిరిగి వచ్చాను. తిరిగి రాగానే మళ్ళీ చిన్నగా మొదలవుతుందండి సేల్స్ పడటం. కాకపోతే ఏంటంటే అరగంట చూసారండి వీళ్ళు. అరగంట చూసి ఇప్పుడు అంతేనండి, 20 నిమిషాలు అరగంట చూస్తారు. ఆ పాప అయితే గనక ఒక బ్రాస్లెట్ని మొత్తం ప్యాకెట్ అంతా ఓపెన్ చేసి ఒకదానికొకటి కంపేర్ చేసి నాకు తెలియంది కూడా చూపించి, బ్రాస్లెట్ 2-3 తీసుకునిద్ది అనుకున్నా కానీ ఒకటే తీసుకుందండి. వాళ్ళు కొంటారు, కొంచెం మనం ఓర్పు సహనంతో ఉండాలి. కొంతమంది ఏంటంటే మొత్తం ఓపెన్ చేపిస్తారు, చూస్తారు, ఒక్కటి కూడా తీసుకోరు. వాళ్ళు తీసుకోపోయినా కూడా కొనేవాళ్ళు వచ్చి కొంతమంది చూసి వెళ్ళిపోతారు, ఒకటి కూడా కొనరు. కొనేవాళ్ళు వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి. కొంచెం ఓర్పుగా ఉండాలన్నమాట. వీళ్ళు దగ్గర 20 నిమిషాలు అవన్నీ చూసి కంపేర్ చేసుకొని లాస్ట్కి ఒక 100 రూపాయలు బిల్ అయితే చేశారండి.
అమ్మయ్య బాబోయ్ అనుకున్నాను అనమాట. మా బండి వద్ద ప్లాస్టిక్ డబ్బాలు, పౌడర్ బాక్సులు, వాటర్ ఫిల్టర్లు, జ్యూస్ ఫిల్టర్లు, మజ్జిగ కవ్వాలు, పప్పు గుత్తులు, చపాతీ కర్రలు ఇంకా ఎన్నో రకరకాల ప్లాస్టిక్ వస్తువులు మా బండి వద్ద లభించును. ఆ సేల్ తర్వాత బిజినెస్ పికప్ అవ్వలేదండి. అందుకనే వెంటనే రూట్ మార్చి ఇంకొక ఏరియాకి వెళ్తున్నాను అనమాట. కొన్నిసార్లు మనం అనుకున్న ఏరియాలో మనం అనుకున్నట్టుగా బిజినెస్ జరగదు. అప్పుడు వెంటనే ఏమీ లేదు, కస్టమర్స్ దగ్గరికి మనమే వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు చేస్తున్నాను నేను. కానీ మనసులో ఒకటే ఆలోచన, భయం. ఈరోజు 1000 రూపాయలు కంప్లీట్ అవుతాయా అనే టెన్షన్ ఒక్కటే ఉంది నాకు. అది తప్పితే ఇంకోటి లేదు. కదండి ఎంత ఇబ్బంది పడ్డానో, ఎలా కస్టమర్స్ లేక రోడ్డు మీద. నాదే మిస్టేక్ అండి, ఎందుకంటే పొద్దున్నే నేను వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయింది. అందుకని ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు అంత లేట్ అవ్వదన్నమాట, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. అందుకని నేను నుంచోలేక కూర్చొని వీడియో తీస్తున్నాను. దగ్గరగా 1300 రూపాయల దాకా వచ్చినాయండి. ఇదిగోండి డబ్బులు, పర్వాలేదు, చిల్లర మల్లరగా 1300 దాకా వచ్చినాయి. నేను 2000 ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అంటే అందులో 50% నాకు ఉంటుందని చెప్పి. కానీ 1300 వచ్చినాయి. 300 పక్కన పెట్టేసి 1000 రూపాయలు కట్టాల్సిన వాళ్ళకి కట్టేస్తాను. ఈ రోజుకి గడిచిపోయింది. వ్యాపారాల్లో అసలు చేయకుండా మిస్టేక్ ఒకటి చేశాను నేను. దాని నుంచి మళ్ళీ ఎలా రికవరీ అయ్యాను, ఏంటి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది చెప్తాను మీకు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటనేది. అదేమన్నా మీరు గ్రహించుంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.